డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస ఫ్లాప్స్తో సతమతం అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి హిట్ కోసం అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా దారుణంగా నిరాశపరిచింది. పూరి ఫ్యాన్స్ ఈ సినిమా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు కూడా. కుమ్మేస్తుందనుకున్న ఈ సినిమా తీరా బెడ్స్ కొట్టింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమాని తీసుకువచ్చారు. రామ్ పోతినేని హీరోగా చేసిన ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటించారు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అనుకున్న రిజల్ట్ దక్కలేదు. ఈ సినిమా కారణంగా ఇప్పుడు పూరి జగన్నాథ్ ఓ ప్రాపర్టీని అమ్ముకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్కు నష్టాలు వచ్చాయట. దాంతో ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చే పనిలో పడ్డారట పూరి జగన్నాథ్. ఈ సినిమాతో అప్పులు మరింత పెరగడంతో పూరి ఓ ప్రాపర్టీని అమ్మేశారని తెలుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్లోని ఓ విలువైన ప్రాపర్టీని పూరి అమ్మేశాడని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. డబుల్ ఇస్మార్ట్కు ముందు పూరి ఆఫీసులో పెద్ద పంచాయతీనే జరిగిందట. దాంతో శంషాబాద్లోని ప్రాపర్టీని అప్పటికప్పుడు 18 కోట్లకు అమ్మేయాల్సి వచ్చిందని టాక్. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా నిరాశపరచడంతో అప్పులు మరింత పెరిగాయని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ నైజాంలో విడుదల చేసిన నిరంజన్ రెడ్డి భారీగా నష్టపోయాడట. దాంతో పూరి ఆ అప్పులను కూడా క్లియర్ చేయాలని అనుకుంటున్నాడట. అందుకోసం మరో ప్రాపర్టీ తాకట్టు పెట్టడానికి రెడీ అవుతున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలు ఏంటో తెలియాలి.